ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మనలో చాలా మంది దేవుణ్ణి స్తుతించేది ఎప్పుడు అంటే ఆశీర్వాదం వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, అనారోగ్యం తగ్గినప్పుడు, పరీక్షల్లో పాస్ అయినప్పుడు, వీసా వచ్చినప్పుడు, వివాహం జరిగేటప్పుడు, అంటే పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. కానీ పరిస్థితులు మారిపోయినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతున్నప్పుడు మన స్థుతి కూడా తగ్గిపోతుంది. కానీ దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది అంటే పరిస్థితులు మారినా దేవుడు మారడు, అందుకే మన స్థుతి కూడా మారకూడదు అని. ఈరోజు వాక్యంలో కీర్తనకర్త ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును అని. ఇది ఒక భావోద్వేగం కాదు, ఇది ఒక నిర్ణయం. ఈరోజు దేవుని వాగ్దానము 75వ కీర్తన 9వ వచనం. 75వ కీర్తన 9వ వచన వాక్యం ఇలా ఉంది: నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదును అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కీర్తనను ఆసాపు రాశాడు. ఆసాపు దావీదు కాలంలో లేవీయుడు. అతడు సంగీత సేవకుడు మాత్రమే కాదు, ప్రవక్త కూడా. దేవాలయంలో స్తుతి ఆరాధన నడిపించే బాధ్యత అతనికి ఉండేది. ఈ కీర్తన ఎందుకు రాయబడిందంటే 75వ కీర్తనలో ఆసాపు ఒక గొప్ప సత్యాన్ని ప్రకటించాడు. ఆ సమయంలో దేవుని ప్రజలు ఎన్నో అన్యాయాలు చూస్తున్నారు. దుష్టులు అభివృద్ధి చెందుతున్నారు, నీతిమంతులు బాధపడుతున్నారు. చాలా మందికి ఇలా అనిపిస్తుంది: దేవుడా, నువ్వు చూస్తున్నావా అని, దేవుడు మౌనంగా ఎందుకున్నాడు అని. అప్పుడు ఆసాపు దేవుని సమాధానాన్ని ప్రకటించాడు. దేవుడు న్యాయాధిపతి, ఆయనకు ఒక సమయం ఉంటుంది. ఆయన నిర్ణయించిన సమయంలో దుష్టులు తగ్గిపోతారు, దీనులను పైకెత్తబడతారు అని. 75వ కీర్తన 6వ వచనం 7వ వచనం ఇలా చెప్పబడింది: గొప్పతనము తూర్పు నుండి పడమట నుండి రాదు, దేవుడే న్యాయాధిపతి, ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అని. అంటే పదవి మనుషులు ఇవ్వరు, గొప్పతనం డబ్బు ఇవ్వదు, పేరు మన శక్తి వల్ల రాదు, దేవుడు అనుమతించినప్పుడే వస్తుంది. అందుకే ఆసాపు ఇలా నిర్ణయించుకున్నాడు: నేనైతే నిత్యము ఆయనను స్తుతిస్తాను అని. ఒకటి గమనించండి, అతను ఇలా చెప్పలేదు: సమస్యలు లేనప్పుడు స్తుతిస్తాను, అన్ని బాగున్నప్పుడు స్తుతిస్తాను అని కాదు, నిత్యము అని. అంటే సుఖంలో, కష్టంలో, ఆరోగ్యంలో, అనారోగ్యంలో, లాభంలో, నష్టంలో, ప్రతి పరిస్థితిలో నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్తున్నాడు. ఈ వాక్యానికి అత్యంత గొప్ప ఉదాహరణ పౌలు మరియు శీలలు. పౌలు శీలలు వారు ఫిలిప్పి పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నారు. ఒక బానిస బాలికలో ఒక దయ్యాన్ని యేసునామంలో వెళ్ళగొట్టారు. దాంతో ఆ బాలిక యజమానులకు ఆదాయం పోయింది. వారు కోపంతో పౌలు శీలలను పట్టుకొని అధికారుల దగ్గరికి తీసుకెళ్లారు. విచారణ సరిగ్గా చేయలేదు. ప్రజలెదుట బట్టలు విప్పించి కొట్టించారు. వారి వీపుల మీద అనేక దెబ్బలు పడ్డాయి, రక్తం కారింది. ఆ తర్వాత వారిని చెరసాలలో పడేశారు. అంతేకాదు, లోపల గదిలో పెట్టి వారి కాళ్లకు బొండాలు బిగించారు. ఆ పరిస్థితుల్లో మనమైతే ఏం చేసేవాళ్ళమంటే, దేవా, నీ పని చేశాం, మాకు ఇదే నా ఫలితం అని అడిగేవాళ్ళం. కానీ పౌలుశీలు ఏం చేశారంటే అర్ధరాత్రి ప్రార్థించారు. అక్కడితో ఆగలేదు, దేవుణ్ణి స్తుతించారు. వారి స్తుతి చెరసాల గోడలను దాటింది. ఖైదీలందరూ విన్నారు. అప్పుడు దేవుడు స్పందించాడు. పెద్ద భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధనాలన్నీ ఊడిపోయాయి. చెరసాల అధికారి, అతని కుటుంబం అంతా యేసయ్యను విశ్వసించి రక్షణ పొందారు. ఒకటి గమనించండి, స్తుతి ముందు సమస్య పోలేదు, ముందు స్తుతి వచ్చింది, తర్వాత అద్భుతం వచ్చింది. అందుకే ఆసాపు ఇలా అన్నాడు: నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును అని చెప్పాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మొదటిగా పరిస్థితులు కాదు, దేవుడే మన స్తుతికి కారణం. పరిస్థితులు మారిపోతాయి కానీ దేవుడు మారడు. రెండోదిగా, స్తుతి విశ్వాసానికి గుర్తు. అన్ని బాగున్నప్పుడు స్తుతించడం సులభమే, కష్టాల్లో కూడా స్తుతించడమే నిజమైన విశ్వాసం. మూడోదిగా, దేవుడు తన సమయానికి పనిచేస్తాడు. ఆసాపు చెప్పినట్లే దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడే ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని పైకి లేవనెత్తుతాడు. నాలుగోదిగా, స్తుతి దేవుని సన్నిధిని తీసుకొస్తుంది. పౌలు శీలలు స్తుతించినప్పుడు దేవుడి కార్యం జరిగింది. ఐదోదిగా, మన సాక్ష్యం ఇతరుల రక్షణకు కారణమవుతుంది. పౌలు శీలల స్తుతి వల్ల చెరసాల అధికారి రక్షణ పొందాడు. మన జీవితం కూడా ఇతరులకు ఆశీర్వాదం కావాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి, కష్టాల్లో కూడా కృతజ్ఞత చెప్పాలి, దేవుని తీర్పు సమయాన్ని నమ్మాలి, ఫిర్యాదు చేయకుండా విశ్వాసంతో ఉండాలి. స్తుతిని మన జీవిత శైలిగా మార్చుకోవాలి. మన ఇంట్లో, సంఘంలో, కుటుంబంలో దేవుని మహిమను ప్రకటించాలి. ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను స్తుతిస్తాను ప్రభువా అనే నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితంలో ఈరోజు ఏదైనా పరిస్థితి ఉందా? బాధల్లో ఉన్నారా? కన్నీళ్లలో ఉన్నారా? ప్రార్థనకు జవాబు రావడం లేదా? అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఆసాపు చెప్పిన నిర్ణయం: నిత్యము నేనైతే ఆయన స్తుతిని ప్రచురము చేయుదును అని. స్తుతి అంటే పాట మాత్రమే కాదు, దేవునిపైన విశ్వాసాన్ని ప్రకటించడం.
దేవుడు ఇంకా సింహాసనంపై ఉన్నాడని ఒప్పుకోవడం. మన జీవితంలో ఏదైనా కోల్పోవచ్చు, కానీ దేవుని స్తుతించే హృదయాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎందుకంటే స్తుతించే వ్యక్తి ఓడిపోడు. దేవుడు తన సమయానికి అతన్ని పైకి లేవనెత్తుతాడు. కాబట్టి ఈరోజు మనమందరం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, పరిస్థితులు ఎలా ఉన్నా నేనైతే నిత్యము నిన్ను స్తుతిస్తాను అని. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభువా. మేము ఆశీర్వాదాల్లో మాత్రమే కాకుండా కష్టాల్లో కూడా నేను స్తుతించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఫిర్యాదు చేసే పెదవుల కన్నా కృతజ్ఞత చెప్పే పెదవులను మాకు దయచేము ప్రభువా. పౌలు శీలల వలె బంధనాల్లో కూడా నిన్ను కీర్తించే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆసాపు వలె నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదుననే నిర్ణయం మా జీవితం అంతా నిలిచి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా జీవితం అంతా నీ మహిమను ప్రకటించే సాక్షులుగా ఉండేటట్లు కృపను చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.